నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు. వర్షం పడే చోట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్న ప్రభుత్వం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం. తెలంగాణ కామారెడ్డి జిల్లాలో జల దిగ్బంధంలో పలు గ్రామాలు, ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు. మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో 15 మంది మృతి, శిథిలాల కింద ఉన్నవారి కోసం కొనసాగుతున్న సహాయ చర్యలు. భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన అమెరికా, ఇండియా వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుందని వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 3,50,000 క్యూసెక్కుల వరద బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. 69 గేట్ల ద్వారా 3,49,000 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3,97,000 క్యూసెక్కుల వరద వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద క్రమంగా పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రభావం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి 3,10,546 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,62,257 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతేడుపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,752 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,70,190 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 202.96 టీఎంసీలుగా ఉంది. అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో కొండవాగులు ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టలో భారీ వర్షపాతం నమోదైంది. పెదబయలు మండలం లండూలు బ్రిడ్జిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండల మధ్య నీటి ప్రవాహం ఎక్కువై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వాగు పరివాహక పంట పొలాలు నీట మునిగాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు మారుమూల ప్రాంతాలు కావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది పంట నష్టపోయామని సాయం చేయాలంటూ గిరిజన రైతులు వేడుకుంటున్నారు. చూడండి ఎంత మనకి మెగా డిఎస్సీలో దాదాపు 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా నిర్వహించడం, దాదాపు 16,400 మందికి మెగా డిఎస్సిలో కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రతిరోజు దగ్గర 20 లక్షల మంది
పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పాండ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు నగర శివారులోని కల్లూరులో వక్కెరవాగు పాఠశాల స్థలాలు ఆక్రమించి ఇళ్లు నిర్మించారని ఓర్వకల్లు మండలం గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయ అధికారులు, కల్లూరు తహసీల్దారు, మండల విద్యాధికారి, రెవెన్యూ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఇంటి స్థలం పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేసి హద్దుల కొలతలు తీసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డులో ఉన్న విస్తీర్ణం క్షేత్రస్థాయిలో ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు పరిశీలించారు. అధికారులు సర్వే చేస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు వచ్చారు. పాఠశాల స్థలం కరెక్ట్గా ఉంటే తన ఇంటి స్థలం కొలవాల్సిన అవసరం లేదని కాటసాని అధికారులకు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు సిబ్బందిపై దాడికి నిరసనగా ఉద్యోగుల విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కుటాగుళ్లకు చెందిన ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో మరోసారి గొడవకు దిగారు. కొందరు అత్యవసర విభాగాల్లోకి ప్రవేశించి దాడికి దిగారు. అక్కడే ఉన్న వైద్యురాలు రిషితారెడ్డి, స్టాఫ్ నర్సు బాలమునిమ, ఇతర సహాయక సిబ్బందికి గాయాలయ్యాయి. సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మజూద్ సూచన మేరకు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ బందీపుర జిల్లాలో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. గురేజీ సెక్టార్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి చొరబాటు యత్నం జరుగుతుందని నిఘా సమాచారం అందడంతో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. బలగాలకు ఎదురుపడ్డ ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు చినార్ కార్ప్స్ తెలిపింది. వెంటనే తేరుకున్న సైన్యం ఉగ్రవాదులను అంతమొందించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు కుప్వారా జిల్లాలో విధి నిర్వహణలో హవాల్దార్ ఇక్బాల్ అలీ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆయన త్యాగం, ధైర్యం, అంకితభావం తమకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని చినార్ కార్ప్స్ తెలిపింది. అమెరికాలో ఉంటున్నా లేదా చదువుల కోసం యత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగుపడింది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాలగడువు విధిస్తూ ప్రతిపాదనలను రూపొందించింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి యూఎస్లో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటుతో నచ్చినన్ని రోజులు చదివే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనే సదుపాయం F1, J1 వీసాదారులకు ఉంది. దానివల్ల అమెరికాకు భద్రతా ఇబ్బందులు సహా అమెరికన్ల ప్రయోజనాలపై దెబ్బపడిందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం లేదా తక్షణం అమలయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారు. అటు H1B వీసాల్లోనూ మార్పులు చేస్తామని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. భారత ఐటీ నిపుణులు ఎక్కువగా ఆశించే ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. గ్రీన్ కార్డు ద్వారా శాశ్వత నివాసం పొందే విధానం మారుతుందని తెలిపారు. H1B వీసాల వల్ల భారతీయులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగేందుకు ఇండియానే కారణమని శ్వేతసౌధం సలహాదారు పీటర్ నవారో విమర్శించారు. యుద్ధాన్ని మోదీ యుద్ధంగా అభివర్ణించారు. భారత్ తీరు ఆశ్చర్యంగా ఉందని, ప్రధాని మోదీ లాంటి పరిణతి చెందిన నాయకుడు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాయితీపై భారత్ ఆయిల్ కొనుగోలు చేయడమే మాస్కో దూకుడుకు ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. భారత్ వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిన తర్వాత రోజే అమెరికా సుంకాలను 25% తగ్గిస్తుందని పీటర్ నవారో చెప్పారు. బ్లూంబెర్గ్ టెలివిజన్తో మాట్లాడిన పీటర్ నవారో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలంటే భారత్ అందుకు సహకరించాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో భారీగా తమ వస్తువులను అమ్ముకొని వచ్చిన సొమ్ముతో రష్యా చమురును భారత్ కొంటోందని గతంలోనూ నవారో ఆరోపించారు. భారత్ నుంచి వెళ్లిన ఆ డబ్బును రష్యా, ఉక్రెయిన్పై యుద్ధానికి వాడుతోందని దుయ్యబట్టారు.
దసరా కానుకగా రాష్ట్రంలో 3 లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే మార్చి కల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్ని ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇళ్లు లేని పేదల వివరాలు సేకరిస్తూ సర్వే నిర్వహిస్తోంది. గృహ నిర్మాణ శాఖ సర్వేలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 లక్షల మందికి ఇళ్లు అవసరమని గుర్తించారు. మరికొద్ది రోజుల్లో సర్వే పూర్తి చేసి తుది జాబితా రూపొందించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదల ఇళ్ల నిర్మాణానికి 2013 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు 2,81,000 గృహ నిర్మాణాలు పూర్తి కాగా సెప్టెంబర్ నెలలో మరో 19,000 ఇళ్లు పూర్తి చేసి దసరా నాటికి 3 లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 2,73,709 మంది లబ్ధిదారులకు 919 కోట్ల 29 లక్షల రూపాయల్ని త్వరలోనే విడుదల చేయనుంది. పీఎం జన్మన్ నిర్మాణాలకు 100 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద చేపట్టే వాటికి 75 కోట్లు అందించనుంది. పీఎంఏవై 1లో మంజూరైన 5 లక్షల ఇళ్లను 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎంఏవై 2లో పట్టణ ప్రాంతాల్లో 40,000 ఇళ్లు మంజూరు చేశారు. వీటితో పాటు గృహ నిర్మాణ శాఖకు చెందిన 1,00,000 గృహాలు, టిడ్కోకు చెందిన 1,00,000 గృహాలు సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంది. రాష్ట్రంలో 50% పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన మొత్తం 4,305 లేఅవుట్లలో రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కోసం 3,296 కోట్ల 58 లక్షల రూపాయల వ్యయం కానుంది. రాష్ట్రంలో దాదాపు 84,094 టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరింది. పంటలకు చీడపీడలు పట్టడం చూశాం. ఏనుగులు, ఇతర అడవి జంతువులు నాశనం చేయడం విన్నాం. కానీ ఎప్పుడూ లేని విధంగా నత్తలు పంటలపై గంపగుత్తగా దాడికి దిగాయి. మన్యం జిల్లా గంగరేగుల వలసలో ఉద్యాన పంటలపై దండెత్తి రైతులకు దడ పుట్టిస్తున్నాయి. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగు వలస రైతులకు వింత సమస్య ఎదురైంది. సాధారణంగా పంటను పురుగు ఆశిస్తే క్రిమిసంహారకాలు పిచికారీ చేసి సస్యరక్షణ చర్యలు చేపడతారు. కొత్త వైరస్ సోకితే వ్యవసాయ అధికారులను ఆశ్రయించి పరిష్కారం కనుక్కుంటారు. అయితే ఇక్కడి రైతులకు నత్తలు కొత్త శత్రువులుగా అవతరించాయి. గ్రామంలో కందులపాటి సాయిబాబు అనే రైతు 7 ఎకరాల్లో బొప్పాయి, జామ, పోగచెక్క సాగు చేస్తున్నారు. 15 రోజులుగా ఈయన తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు గుంపులుగా దండెత్తి ఇప్పటికే 4 ఎకరాల మేర పంటలను తినేశాయి. అంతర పంటగా వేసిన 5,000 టమోటో మొక్కలను హాంఫట్ చేశాయి. అసలు అవి ఎలా, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదని బాధిత రైతు వాపోయారు. ఈ తోటల సమీపంలో జంఝావతి జలాశయం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో వరద పెరిగి నత్తలు వచ్చాయేమోనని స్థానికులు భావిస్తున్నారు. తొలుత 10ల సంఖ్యలో వచ్చినప్పుడు రోజూ తొలగించేవాడినని, తర్వాత 100ల్లో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోయారు. ఇప్పుడిప్పుడే పక్క తోటలకు సమస్య విస్తరిస్తోందని తెలిపారు. నత్తల సమస్య తమ దృష్టికి మొదటిసారి వచ్చిందని ఉద్యాన శాఖ అధికారి గిరిజా తెలిపారు. గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే ఉపశమనం లభించవచ్చని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జోరువానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో జనానికి అవస్థలు తప్పడం లేదు. వాగులు ఉప్పొంగగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల ప్రభావంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన వేళ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ శివారులో నల్లవాగుకు భారీగా వరద వస్తుంది. నందిగామ చందర్లపాడు వెళ్లే రోడ్డుపై ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరదలోనే కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. నందిగామ మండలం దాములూరు గ్రామం వద్ద వైరాయేరుకు వరద పోటెత్తగా రాకపోకలు నిలిచిపోయాయి. కంచకచెల్ల బస్టాండు వరద నీటితో చెరువులా మారింది. ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. చందర్లపాడు మండలంలో వాగులు పొంగి పొర్లుతుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామంలోని నాగసానిపాటి చెరువులోకి వెళ్లే కట్ట కాల్వ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో ఓబులాపురం, రంగాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు నియోజకవర్గంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. తిరువూరు గంపలగూడెం దారిలో గుర్రప్పవాగు, గంపలగూడెం, కొండూరు దారిలో కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. నెమలి, లింగాల, మేడూరు, ఏరుకోపాడు, అమ్మిరెడ్డిగూడెం గ్రామాల మధ్య వాగులు పొంగుతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముసునూరు మండలంలో సంధ్యపు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రహదారులపై వాగు ఉధృతితో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల రీత్యా లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని హోంమంత్రి అనిత కలెక్టర్లకు సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని అనిత నిర్దేశించారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలీల చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు సూచనలు చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల క్యూసెక్లకు పైగా నీరు వస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సమస్యలు ఎక్కడెక్కడ తలెత్తాయని ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1-2 చోట్ల మినహా పెద్ద ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు మంత్రికి వివరించారు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ నిలిపి వెంటనే పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని గొట్టిపాటి సూచించారు. వినాయక విగ్రహాల తరలింపు సమయంలోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయ వృత్తి అంటే ఉదయం పాఠశాలకు వచ్చి సాయంత్రం వెళ్లే ఓ ఉద్యోగం కాదని నమ్మారు ఆ ఉపాధ్యాయుడు. చదువుకు దూరంగా ఉన్న గిరిజన బిడ్డల్ని సరస్వతి నిలయాలకు చేర్చడమే బాధ్యతగా భావించి సఫలీకృతులయ్యారు. విద్యార్థులు ప్రజలతో మమేకమై బడి బాగు కోసం నడుం కట్టారు. 4 ఏళ్లలోనే పాఠశాల రూపురేఖలు మార్చి ఆదర్శ ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే నంద్యాల జిల్లా వెళ్లాల్సిందే. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. ఆ రూపురేఖలు మారిపోవడానికి ఒక ఉపాధ్యాయుడు కారణం. ఇంతకీ ఆ ఉపాధ్యాయుడు ఎవరు, ఆయన చేసిన కృషి ఏంటో తెలుసుకుందాం రండి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చిట్ట చివరి గ్రామం కొట్టాల చెరువు. ఈ గ్రామ జనాభా సుమారు 1200. ఇక్కడి ప్రజలంతా ఎక్కువగా చెంచులు. వీరంతా సమీపంలోని నల్లమల అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఉదయం అడవికి వెళ్లి సాయంత్రం తిరిగొస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిసి అడవికి వెళ్లడం అలవాటు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉన్నా విద్యార్థులు పెద్దగా వచ్చేవారు కాదు. 2021 జనవరి నాటికి ఇక్కడ కేవలం 27 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. దీంతో ఉపాధ్యాయ పోస్టులు సైతం తగ్గిపోయి ఒక దశలో పాఠశాలను మూసివేసే అవకాశముందన్న వార్తలు వినిపించాయి.
2021 జనవరిలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు బదిలీపై కొట్టాల చెరువుకొచ్చారు. ఇక్కడి పరిస్థితిని చూసి ఎలాగైనా పాఠశాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించారు. వారికి నమ్మకం ఏర్పడిన తర్వాత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం 117 మంది విద్యార్థులు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ చదువు బాగుండడంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తిరిగొచ్చారు. దీంతో పాఠశాలకు అవసరమైన అన్ని ఉపకరణాల్ని వెంకటేశ్వర్లు తెప్పించారు. డిజిటల్ తరగతులు ప్రారంభించారు. దీంతో నంద్యాల జిల్లాలోని 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించిన పాఠశాలగా కొట్టాల చెరువు రికార్డులకెక్కింది. మోడల్ ప్రైమరీ పాఠశాలగానూ గుర్తింపు పొందింది. మేము స్కూల్కి రాకుంటే సారు బ్యాగ్ తెచ్చుకొని మమ్మల్ని తీసుకొస్తారు. స్కూల్కి తీసుకొచ్చి బాగా పాఠాలు నేర్పిస్తారు. ఎవరైనా రాకుంటే సారే తోలుకొస్తాడు. బాగా చెప్తారు సార్. ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మంచి ఫుడ్ పెడతారు. మొత్తం గడ్డి ఉండదు సార్. మొత్తం అంటే మా సార్ వచ్చినప్పటి నుంచి మొత్తం నీట్గా ఉంది. చదువు బాగా చెప్తాడు మా సారు. ఒకప్పుడు 30 మంది, ఇప్పుడు 110 ఉండే సార్. మేము అడవులు ఉన్నప్పుడు మా సారు ఇదంతా గమనించి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి స్కూల్ కట్టించి పిల్లలందరినీ ఇక్కడికి తోలుకొచ్చి చదివిస్తున్నాడు మా సారు గొప్పతనం చూసి అందరూ ఇక్కడికి పంపించారు. సార్ అన్నీ బాగా చేస్తాడు. మాకు నచ్చింది. సార్ అన్నీ తెప్పించాడు. ఫ్యాను, టీవీ, బెంచీలు అన్నీ మా సారే తెప్పించాడు. ఇక్కడ చదువు బాగా వస్తుంది. ఉదయం పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థులు ఎవరెవరు బడికి రాలేదో కనుక్కొని ఊళ్ళోకి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలందరినీ స్వయంగా పాఠశాలకు తీసుకొస్తారు వెంకటేశ్వర్లు. రోజూ దీన్ని దినచర్యగా మార్చుకున్నారు. దీంతో పాఠశాలను ఎగ్గొట్టే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గుంతలమయంగా మారిన పాఠశాల ప్రాంగణాన్ని వెంకటేశ్వర్లు సొంత ఖర్చులతో మట్టి తోలించి గుంతలు పూడ్చారు. సుమారు 50,000 ఖర్చుతో ఓ కొట్టం చుట్టూ వెదురు కర్రలతో కంచె ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచారు. ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడి మరో 2 ఉపాధ్యాయ పోస్టుల్ని మంజూరు చేయించారు. ఒకరు ఇప్పటికే చేరగా మరో కొత్త ఉపాధ్యాయుడు త్వరలో రానున్నారు. ప్రస్తుతం 3 ఉపాధ్యాయులు ఉండగా ఆర్డీటీ సహకారంతో ఓ వాలంటీర్ను, సొంత ఖర్చులతో మరో వాలంటీర్ను నియమించుకున్నారు. పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు బడికి. ఇంక రాని రోజు సార్ వచ్చి తోలుకొని పోతాడు. ఇంకా సార్ వచ్చినందుకు బాగా చదువుకుంటున్నారు. బాగుంది స్కూల్ గాన. తల్లికి వందనం పడే అన్ని సార్ ఒక్క పిల్లలకు పడలేదు అనగదు. అందరి పిల్లలకు రప్పించేటట్టు చేసిండు సార్. ఇప్పుడు ప్రైవేటు పోయే స్కూల్ పిల్లలందరూ కూడా ఈడికే వచ్చిరు సార్. అన్నం కానీ ఏమీ కొదవ లేకుండా చేసిండు సార్ అయితే. ఈ గుంత ఉండే సార్ మొత్తం పెరకలేక వస్తుంటే నేను బాగా చేయించినాడు సార్. అప్పుడు 30 మంది 20 మంది అంతే సార్. అసలు తీసేస్తారు అనుకున్నాం సార్. కూలే పోతుంది ఇది అనుకున్నాం. పోలేదు సార్. వచ్చినాక బాగుంది. పిల్లలందరికి వస్తాడు. ఇంటింటికి పోయి బాగా చేస్తున్నాడు సార్. పాఠశాలకొచ్చే విద్యార్థులకు ఎవరికీ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఐటీడీఏ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి విద్యార్థులందరికీ జనన ధృవీకరణ పత్రాలు మంజూరు చేయించారు. వీటి ఆధారంగా ఆధార్ కార్డులు ఇప్పించారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా గ్రామస్తులకు ఆధార్ కార్డులు ఇప్పించారు. దీంతో అర్హులందరికీ తల్లికి వందనం అందేలా కృషి చేశారు. గిరిజన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కొట్టాల చెరువుకు హాస్టల్ను మంజూరు చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో మరో గ్రామానికి దీన్ని తరలించారు. ఈ విషయమై గ్రామస్తులతో చర్చించి ఓ రైతును ఒప్పించి సుమారు ఎకరా స్థలాన్ని ఉచితంగా ఇచ్చేలా చేశారు. ప్రభుత్వ పెద్దలు సహా ప్రజా ప్రతినిధులతో మాట్లాడి కొట్టాల చెరువుకు హాస్టల్ తిరిగొచ్చేలా కృషి చేశారు. గతేడాది అక్టోబర్లో 2,30,00,000 వ్యయంతో హాస్టల్ భవనానికి పునాదిరాయి పడింది. ఇప్పటికే దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ హాస్టల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేను వచ్చినప్పుడు ఇది చెంచుగూడెం. యాక్చువల్గా ఇక్కడ పిల్లలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. పేరెంట్స్కి కూడా పెద్దగా అవేర్నెస్ లేక పాఠశాలలో చేర్పించకుండా కొద్దిగా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. నేను వచ్చినప్పుడు ఈ పాఠశాలలో 27 స్ట్రెంత్ ఉండేది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినాను. అంటే వీళ్ళ వృత్తే అడవి మీద ఆధారపడి బ్రతకడం. మరి వీళ్ళందరూ అడవికి పోయి చేపలు పట్టడము, తర్వాత పక్షులను వేటాడము, లేదంటే అక్కడ దొరికినటువంటి పండ్లు అవి తిని అక్కడే ఉండి సాయంత్రం పూట ఇంటికి వచ్చేటోళ్ళు. నేను అది దగ్గరుండి గమనించిన తర్వాత నిజంగా బాల్యం వీళ్ళది వసివాడిపోతుందనే ఉద్దేశంతో మొత్తానికి వాళ్ళని అడవికి పోయి కూడా వాళ్ళని మొబిలైజ్ చేసి మీరు ఉండాల్సింది పాఠశాల, అడవి కాదనేసి మొత్తానికి నేను మొబిలైజ్ చేసి వాళ్ళని పాఠశాలకు తీసుకొని రావడం జరిగింది సార్. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి మా నంద్యాల జిల్లాలో 100% జీఆర్ గ్రాస్ అండ్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించినటువంటి గ్రామంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ పిల్లలకి ఖచ్చితంగా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలి.
వీళ్ళ జీవనశైలి ఏదైతే ఉందో, వీళ్ళ ఆలోచన సరళి ఏదైతే ఉందో దాన్ని మార్చి మెరుగైనటువంటి విద్య వైపు వీళ్ళను మరల్చి వీళ్ళకు విద్యతో పాటు వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ మ్యాక్సిమం వీళ్ళు ఆర్చరీ సైడ్ పోవడానికి చాలా ఆస్కారం ఉంది. మరి ప్రభుత్వం కానీ స్థానిక ఐటీడీఏ సహకారం కానీ తీసుకొని వీళ్ళను ఖచ్చితంగా ఒక మెరుగైన విద్య వైపు నడిపించి వీళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం సార్. టీచర్ వెంకటేశ్వర్లు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం 2023లో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును ఇచ్చి గౌరవించింది. ఈ ఏడాది సైతం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రేసులో నిలిచారు. స్కూలు రూపురేఖలు మార్చడమే కాదు, గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు. బడి రూపురేఖలు మార్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నంద్యాల జిల్లా.